డిసెంబర్ 7తో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది అవుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరపడానికి సిద్ధమైంది. దాంతోపాటు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మంత్రి స్థానాలను కూడా భర్తీ చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఇంతకాలం కేబినెట్ విస్తరణ చేయకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితే చెబుతున్నారు. మంత్రివర్గంలోకి తీసుకునే ఎమ్మెల్యేల సామాజిక సమీకరణాలు కుదరక కొంతకాలం ఆ ప్రక్రియ వాయిదా పడిందని, ఆ అంశం కొలిక్కి వచ్చిన తర్వాత ఏఐసిసి నేతలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బిజీగా ఉండిపోయారని, ఈ నెల 23న ఆ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధిష్టానం కేబినెట్ విస్తరణకు క్లియరెన్స్ ఇస్తుందనే ఆశలో పార్టీ నేతలు ఉన్నారు. మేము పవర్లోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తి కానుంది. ఈలోపే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా పూర్తి చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత విస్తరణ ఉంటుంది అని ఓ మంత్రి అయితే చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఎక్కువ మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీలోకి వచ్చే ముందే తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం హామీ ఇచ్చింది అని మునగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారు. నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి పదవి రాబోతుంది అని గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో వార్తల్లో కూడా చక్కర్లు కొడుతున్నాయి. హోంమంత్రి పదవి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొందరు ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేశారు. అయితే కీలకమైన హోంశాఖ సీఎంకి దగ్గరగా ఉండేవాళ్ళు, సీఎంకి నమ్మకస్తులకే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ తోవాకు చెందిన వ్యక్తా కాదా అనేది అనుమానం. ఎస్టీ సామాజిక వర్గం నుంచి తనకు తప్పక మినిస్టర్ పోస్ట్ వస్తుందనే ఆశలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఉన్నారు. కేబినెట్లో మాదిగ సామాజిక వర్గానికి ప్రయారిటీ లేదని, తనకు మంత్రి పదవి ఇవ్వాలి అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం కోరుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే వీపిర్ల ఐలయ్య సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది.